రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అదేవిధంగా విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ప్రధానంగా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయి అనేది మనం ఒకసారి గమనిస్తే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆమె మాట్లాడింది కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది, కానీ ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది ఆమె ఏం మాట్లాడింది అనేది. సో ప్రధానంగా చూసుకుంటే ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. సో ఇట్ ఈస్ క్లియర్, కమిషన్ల ప్రభుత్వం నడుస్తుంది. ఏం చేసినా కమిషన్లు ఇవ్వకపోతే ఎక్కడ కూడా ఏ పనులు ముందుకు సాగట్లేదు, ఫైళ్ళకి క్లియరెన్స్ రావట్లేదు అని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ని? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, టీనిస్ ప్రేక్షకులకు. నిన్న ఏదైతే మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడారో ఆమె నిజమే మాట్లాడారు, సత్యం మాట్లాడారు. అందరు మంత్రుల దగ్గరికి ఫైల్స్ పోతే కమిషన్లు అడుగుతారు, నేను కమిషన్లు అడగకుండా నా ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి మాట్లాడడం అందరూ ఇప్పుడు మంత్రి 1.5 years నుంచి ఎవరి మంత్రిత్వం ఉన్నది, ఎవరు మంత్రులుగా ఉన్నారు, అవి చెప్పింది ఏంది అందరు మంత్రుల దగ్గరికి అన్నది. కానీ నేను అట్లా అడగట్లేదు అన్నది. అంటే అందరు మంత్రులు తీసుకుంటారు, నేను అట్లా తీసుకోవట్లేదు, మా ప్రాంతంలో అభివృద్ధి చేయమని అడిగినని డైరెక్ట్ చెప్పేసింది. ఇక అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి మీరు నేను చెప్పాల్సింది కాదు కదా, డైరెక్ట్ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసారు. అండ్ అంతేందుకు జిహెచ్ఎంసీలో కూడా ధర్నా నడుస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద నడుస్తుంది కదా, మరి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 కోట్లు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసారు. నువ్వు ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే ₹1 రిలీజ్ చేయలే. అరే గత ప్రభుత్వంలో బాకీ ఉన్నాయి, గత ప్రభుత్వం నీ ప్రభుత్వం రాదు, మరి 2 సంవత్సరాలే, 3వ సంవత్సరానికి వస్తాను మళ్ళీ ఏది కాలేజీలు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే నువ్వు ₹1 ఇవ్వకుండా కాలేజీలు నడపాలి, ఫీజు రియంబర్స్మెంట్ నడపాలి అంటున్నావు. ప్రతి ఒక్కదాన్ని దానికి కూడా 1 time సెటిల్మెంట్ అని అడిగాడు ముఖ్యమంత్రి గారు. అందరు ఇంజనీరింగ్ కాలేజీలు అందరినీ కూర్చొని పెట్టి ఏం చేద్దాం మరి 1 time సెటిల్మెంట్ చేసుకుందాం. 1 time సెటిల్మెంట్ అంటే ఏంది? సెటిల్మెంట్ అనే పదం వచ్చిందంటేనే అదేదో రియల్ ఎస్టేట్ భూమి అది. అంటే నేను ఏమంటున్నా అంటే మొత్తానికి మొత్తం కూడా అది సాటికే మళ్ళీ డైరెక్ట్ అందరు నీట్గానే అన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈరోజు కమిషన్లతోటి ప్రభుత్వం నడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఆల్రెడీ మనం చూసినాం ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి మీరు నేను చెప్పడం కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు. ప్రధానమంత్రి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక మరి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్. నేను ఏమంటున్నా ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది? ఎస్ఎఫ్టీకి ₹100 ఫ్లాట్లు అయితే ₹200 విల్లాలు అవుతాయని చెప్పేసి డైరెక్ట్గా ఆర్ఆర్ ట్యాక్స్ అని పేరు పెట్టేసారు. ఈరోజు ఎందుకు మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొత్తం ఎందుకు ఆగిపోయింది? హైదరాబాద్ అంటే హైదరాబాద్లో కావచ్చు, మొత్తం తెలంగాణలో మొత్తం రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? ప్రతి ఒక్క దానికి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ కమిషన్లు తీసుకొని ముందుకు నడవలేనటువంటి పరిస్థితి. కమిషన్లతోటే ప్రభుత్వాన్ని నడుపుతుర్రు. రైతు బంధు చేస్తే కమిషన్ రాదు కదా, రైతు బీమా కడితే కమిషన్ రాదు కదా, వడ్లు కొంటే కమిషన్ రాదు కదా, అందుకే చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు ప్రజలకు ఏదైతే అందించానో ఒక ఆడపిల్ల ఒక అమ్మాయి పుడితే కేసీఆర్ గారు ₹13,000 ఇచ్చిండు, అబ్బాయి పుడితే ₹12,000 ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మొత్తం అందరు కమిషన్ రాదు కదా, డైరెక్ట్ ప్రజలకు వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఏదైతే కమిషన్లు వస్తాయో అవే చేపడతారు. ఈరోజు నేనేమంటానంటే అందాల పోటీలు పెట్టడం తప్పని ఎవరు కూడా చెప్పట్లేదు, కానీ అందాల పోటీలు పెడుతూ అదే రైతులు ఎందుకు పట్టించుకుంటావు నువ్వు? అందాల పోటీలు ఎందుకు తిరుగుతున్నావు? రాణి రుద్రమ పుట్టినటువంటి కాకతీయ గడ్డ మీద కాళ్ళు గడిపించి తుపాలతో దుడిపించినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేనేమంటే ఆ రేవంత్ రెడ్డి అదే జిల్లా నుంచి ఉన్నటువంటి కొండ సురేఖ, అదే జిల్లా నుంచి ఉన్న సీతక్క, విప్లవాల్లో పనిచేసినామని చెప్పిన సీతక్క ఏమని చెప్పింది? ఒక ఈవెంట్ మేనేజర్ అమ్మాయి కాళ్ళు తుడిచింది, కాళ్ళు కడిగింది అన్నారు. వీళ్ళేమో మిగతా వాళ్ళంతా కాళ్ళు కడగలే, కాళ్ళు తుడవాలి అంటారు. కాబట్టి నేను ఏమంటానంటే 2 మహిళా మంత్రులు వరంగల్ జిల్లా నుంచి మహిళల్ని అవమానిస్తారు. ఈరోజు డైరెక్ట్గా మంత్రి ఏం చెప్తే కమిషన్ తీసుకున్నా అంటారు. ఇంకొక ఏమవుతుంది, డైరెక్ట్ ఒక మంత్రి పిఏ ఇసుక లారీలతో పట్టుబడతాడు. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇదే రాజ్యం నడుస్తుందని చెప్పేసి ఆమె డైరెక్ట్గా బహిరంగ సభ మీదే చెప్పడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏం లేదు. ఇదంతా ఒక దిక్కు అయితే మంత్రులే డైరెక్ట్ కాంట్రాక్ట్లో తీసుకుంటారు. రాఘవ కన్స్ట్రక్షన్ బిల్లులు అని ఏడిపోయినంటే రాఘవ కన్స్ట్రక్షన్కి పోయినాయి, పైసలు తీసుకో 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. అప్పు తీసుకొచ్చి మరి రైతు బంద్ చేసిండంటే రైతు బంద్ వేయలే. ఏం చేసిండు అంటే రాఘవ కన్స్ట్రక్షన్స్కు, మెగా కన్స్ట్రక్షన్స్కు వాటికి పైసలు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే వాళ్ళు వెంటనే కమిషన్ ఇస్తారు. కాబట్టి ఈరోజు నడుస్తున్నది మొత్తం కూడా కమిషన్ల బిజినెసే నడుస్తుంది. ఈరోజు సర్పంచ్ల బిల్లులు ఇవ్వమంటే ఇయ్యరు, ఎందుకంటే అలా చిన్న చిన్న బిల్లులు కదా, వీడిదాకా రాళ్ళు. ఎవరైతే పెద్ద పెద్ద బిల్లులు చేయగలుగుతారో వాళ్ళని డైరెక్ట్గా తీసుకుంటున్నారు. ఆల్రెడీ మనకు బిల్లులు ఇస్తున్నారని తెలిసిపోతుంది.
కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో మొత్తం ప్రభుత్వ పరిపాలన మొత్తం ఒక మంత్రిగా ఉండి తన ఊర్లో తను ఒక స్కూల్ కట్టించుకోలేని దుస్థితిలో ఉంది. కొండ సురేఖ గారు చెప్పింది రెండు అంశాలు చెప్పింది. ఒకటి, మంత్రులందరూ కూడా కమిషన్లు తీసుకొని పనిచేస్తుర్రు, నాకు ఆ కమిషన్ వద్దు, నా స్కూల్ కట్టుర్రి అన్నది. నెంబర్ 1 అంటే ప్రైవేట్ కంపెనీలను దండం పెట్టుకుంటుంది, నా స్కూల్ కట్టుర్రి అని. స్కూల్ మంచి కాన్సెప్టే, కానీ రెండో అంశం ఏందో తెలుసా? అసలు ఒక మంత్రిగా ఉండి కూడా తన కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక బడి కట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మంత్రి ఉన్నది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే అక్కడ మనం చూసినాం ఆల్రెడీ. ఏది ఇంకొకటి గమ్మతైన విషయం ఏంటంటే మాకు అర్థం కాదు, ఈ ప్రభుత్వంలో రోజు ఏదో ఒక విమర్శ చేయాలి, కేసీఆర్ అని తిట్టాలి, పోవాలి. కేసీఆర్ పెట్టిన దాంట్లో రాచరిక పోకడలు ఉన్నాయి. ఏమేమున్నాయంటే చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది. మళ్ళీ నువ్వు ఏడికి పట్టుకపోయినావు క్యాట్వాక్, మళ్ళీ పట్టుకపోయింది గాడికే పట్టుకపోయిండు. ఏడికి పట్టుకపోయిండు చార్మినార్ ముందర నిలబెట్టిండు, ఆడికేం తీసుకొచ్చి మళ్ళీ కాకతీయ కళాతోరణం కాడ చూపించిండు. అవి రెండు రాచరిక దాని వెనక ఎందుకు పడ్డా, మరి అవే ఎందుకు చూపించినావు నువ్వు? కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తం కూడా జూటా మాట్లాడాలి, జూటా పని చేయాలి, ఏదైనా ఉంటే కమిషన్ తీసుకోవాలి, అదే పని మీద కొనసాగుతుంది తప్పితే ఎక్కడ కూడా ప్రభుత్వం తన పాలనలో వైఫల్యం చెందుతున్నాడు. ఎక్కడ కూడా ఏమాత్రం అభివృద్ధి లేదు. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతాడు. ఎమ్మెల్యే ఎవరు చూసినా హైదరాబాద్లో కనిపిస్తారు. ఏందన్నా ఇక్కడ తిరుగుతున్నాం, ఎవరైనా పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు కనిపిస్తున్నా అంటే వాళ్ళు ఏమంటారు, మరి కాన్స్టిట్యూన్సీ పోయి ఏం చేయాలి, ఏం పైసలు లేవంటుంది. డైరెక్ట్ మంత్రి చెప్పి నాకు బడి కట్టించుకోనికి పైసలు లేవని. కాబట్టి మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వం అంటే పాలన కుంటుపడ్డది. ఈరోజు రైతులు రోడ్ల మీద పడ్డారు. ఈరోజు ధాన్యం మొత్తం తడిచిపోతుంది, కొనేటోళ్ళు దిక్కులేరు. ఒకటి అంటే సన్నవాడ్లకు బోనస్ పైసలు లేవు. మొన్న మా పెద్దపల్లి కాడ సన్నవాడ్లకు బోనస్ ఇస్తలేరని చెప్పేసి ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే గుంజి కొట్టిరు. నేనేమంటానంటే ప్రజలు ఫస్ట్ ఏమవుతుందంటే ఇక్కడ కానీ ప్రజాస్వామ్యంలో ఏమంటారంటే అయ్యో కాంగ్రెస్ పాపం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఓటేసారు. తర్వాత ఇక బాగైతాడు కావచ్చు అనుకున్నారు. ఇప్పుడు బాగాడికి అయిపోయింది, వాళ్ళ కోపం వచ్చేసింది. కోపం వస్తే ప్రజలు ఆగుతారా? ఈరోజు నేను చెప్తున్నా కదా, రేపు రాబోయే కాలంలో మొత్తం తెలంగాణ మొత్తంలో పెద్దపల్లి ఏదైతే సంఘటన జరిగిందో అన్ని ప్రాంతాల్లో కూడా అదే సంఘటన జరుగుతుందని మనకు కనిపిస్తుంది స్పష్టంగా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టండి, ఒక్క ఫైల్ కూడా ముందుకు పోదని చెప్పేసి, ఒక్క ఇల్లు కూడా అమ్ముడు పోదని చెప్పేసి మీరు నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా కొండ సురేఖ మైక్ పట్టుకొని చెప్పింది. అంటే ఇదే విషయాన్ని ప్రజలు కూడా, అనేక వర్గాల ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు అట్లా ప్రిపేర్ చేయకండి ప్లీజ్ స్వేచ్ఛ గారు. మీకు నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రజలు అనుకుంటుర్రు, ప్రజలు ఎట్లనే ఉంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళని అడిగితే ఏమైనా రైతు బంధు పడుతుంది అంటే ఇక ఈడు ఇచ్చేదట్లేడన్న అనే కాడికి వచ్చారు. అంటే వాళ్ళని ఏంది ప్రిపేర్ చేస్తారు అన్నట్టు వీళ్ళు ఆల్రెడీ. కానీ నష్టపోతుంది ఎవరు? నష్టపోతుంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజాస్వామ్యం, తెలంగాణ రైతులు. ప్రతి ఒక్కటి ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచించింది రైతుల గురించి, ప్రజల గురించి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రిపరేషన్ మాత్రం చేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి అది ఏదైనా తీసుకోపోవచ్చు అనే కాడికి వస్తుంది. ప్రజలు కూడా మాట్లాడుతున్నారు, ఏ వర్గం వాళ్ళు చూసినా సరే ఈ కమిషన్లు ఇవ్వలేక అవస్థలు పడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. శ్రీశైల్ గారు, ప్రధానంగా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది అంటే మొత్తం ఎక్కడ చూసినా కమిషన్లే రాజ్యం వెళ్తుంటే మరి అన్ని శాఖలకు సంబంధించి ఆల్మోస్ట్ అవినీతి రాజ్యం వెళుతుంది. సో పరిపాలన ఎట్లా నడుస్తుందంటే అవినీతి బేస్డ్గా జరుగుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? నమస్తే స్వేచ్ఛ గారు, రాకేష్ గారు నమస్తే, అండ్ ప్రేక్షకులకు నమస్తే. స్వేచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీ అవినీతి అనేవి అవిభక్త కవలల్లాగా ఎప్పుడు విడదీయలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర 147 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం సర్వం అవినీతిమయం. మీరు ఏ రిజైమ్ తీసుకోండి, ఎవరు అధ్యక్షులుగా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ తక్కువ తేడాలు ఉంటాయి తప్ప అవినీతిలో కూరుకుపోని కాంగ్రెస్ నాయకులు అనేవారు ఎవరు లేరు అని మనము నిర్ద్వంద్వంగా చెప్పొచ్చు. ఇప్పుడు కొండా సురేఖ గారు మంత్రులు పైసలు తీసుకొని ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు అన్నారు. ఆమె చెప్పకపోయినా ఆ మంత్రులు ఎవరు కూడా మనకు తెలుసు. ఎవరెవరు ఎంత కమిషను ఆల్రెడీ ఒక పట్టిక, ఒక టేబుల్ రాయలేదు కానీ ఆల్రెడీ ఉందది. ఏ మంత్రి ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు, ఫైల్ క్లియర్ చేస్తున్నాడు, కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేయడానికి ఏ మంత్రి భార్య ఆమె కేంద్రంగా నడుస్తున్నది ఫైళ్ల క్లియరెన్స్. ముఖ్యమంత్రి భార్య స్వయంగా ఫోన్లు చేసి, ఇది ఆన్ రికార్డ్ స్వేచ్ఛ గారు, ముఖ్యమంత్రి భార్య స్వయంగా ఫోన్ చేసి ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా
ఏ ప్రజా సమస్యల మీద వాళ్ళు ఎంత బలంగా గొంతుకుతున్నారో, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరెవరు ఎక్కడ పోతున్నారు, మొత్తం నిఘా వర్గాలని మానిటర్ ఈ రోజు ముఖ్యమంత్రి భార్య చేస్తా ఉన్నారు స్వేచ్ఛ గారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేదు. ఏ ముఖ్యమంత్రి మీరు అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెన్నారెడ్డి కావచ్చు, జలగం వెంగళరావు కావచ్చు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ గారి పరిపాలన కావచ్చు, అసలు ఎప్పుడు ఇట్లా ముఖ్యమంత్రుల భార్యలు రంగంలో పాపం 10 ఏళ్ళు తెలంగాణను పాలించిన కేసీఆర్ గారి సతీమణి అసలు ఎక్కడ ఆమె గడప దాటి ఎరుగరు. ఇట్లాంటి ఒక చరిత్ర ఉన్నది. కానీ ప్రస్తుతం మాత్రం విచ్చలవిడిగా జరుగుతున్నది. ముఖ్యమంత్రి స్థాయిలోనే అట్లా జరిగితే కింద మంత్రులు ఊకుంటారా? రెండోది, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏమైతుందంటే ఏ మంత్రిని, ఏ అధికారిని రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడి, అంటే ఫస్ట్ పాయింట్ రేవంత్ రెడ్డికి అవినీతి కట్టడి చేయాలనేది ఏమి ఉండదు, కానీ ఎక్కడైనా సరే చెడ్డ పేరు వస్తుందేమో మాట్లాడాలంటే కూడా ఎవరిని ఏమి కట్టడి చేసే పరిస్థితిలో రేవంత్ రెడ్డి లేదు. ఎందుకు లేదంటే రేవంత్ రెడ్డికి ఏదైనా చెప్పే శాంక్టిటీ లేదు రేవంత్ రెడ్డికి, ఆ విశ్వసనీయత లేదు రేవంత్ రెడ్డికి. కాబట్టి ఆ తెలంగాణలో సామెత ఉంటది, పంతులు నిలబడి ఉచ్చబోస్తే పిల్లలు ఉరుకులాడి ఉచ్చబోస్తారంట. అట్లా ఒక రాంగ్ రోల్ మోడల్ ఉండడం వల్ల కింద అందరూ కూడా అట్లా చేస్తున్నారు. ఇప్పుడు సురేఖ గారు వాస్తవంగా చెప్పింది, ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా చెప్పింది వాస్తవమే. అయితే ఏ మంత్రులు ఎంత తీసుకుంటున్నారు కూడా కొద్దిగా ఆమె చెప్తే బాగుండు. సరే, తర్వాత ఆమె ఇచ్చిన వివరణ అనేది అది ఎవరు నమ్మడం లేదు. ఆమె కూడా చెప్తుంటే ఆమె కూడా ఏమి దాని మీద సీరియస్ గా ఏమి ఉన్నట్లేదు, తప్పదు కాబట్టి ఆమె ఖండించింది. కానీ ఒకటేంటంటే ఈ రోజు రాష్ట్రంలో సర్వం అవినీతిమయం అయిపోయినది. ఇంకోటి ఒక డౌట్ వస్తుంది, అసలు తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో ఏడుపులు ఏడుస్తుంటాడు, నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర పైసలు లేవని. అంత పైసలు లేని ఖజానా ఖాళీ అయితా ఉంటే మరి వీళ్ళ విలాసాలకి ఎట్లా వచ్చినాయి? ₹1,00,000 ఒక భోజనము వీళ్ళకి సుందరిమణులకి డిన్నర్ కి ₹1,00,000 ఎట్లా ఖర్చు పెడతారు? మంత్రులు అంటే హెలికాప్టర్లు పట్టుకుని పోతుంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, 100 కిలోమీటర్లకు కూడా ఆయన హెలికాప్టర్ పట్టుకుని పోతా ఉంటాడు. ఎంత ప్రజాధనం వేస్ట్ అవుతున్నది. వీళ్ళు చేసే ద్వారా వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే అవినీతి వీళ్ళ కమిషన్లు వీళ్ళయి, కానీ ఉద్యోగులకు మాత్రం పైసలు లేవు. ఏమైనా చేసుకోండి, ఏ సంక్షేమ పథకాలు ఆపదని చెప్పండి, మీకే ఇస్తా, మీరే పరిపాలించండి. ఉద్యోగులు పాపం మొత్తుకుంటున్నారు, మేమేం అడుగుతలేమయ్యా, మిమ్మల్ని ఏం పెంచమని అడుగుతలేము, మా బకాయిలు ఇమ్మని అడుగుతున్నాము. మేము పదవీ విరమణలు చేసిన వాళ్ళకి ఇప్పటికి కూడా, సంవత్సరం క్రితం రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటికి నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు స్వేచ్ఛ గారు. ఎట్లా బతకాలి వాళ్ళు? సో పూర్తిగా అంటే డబ్బులు లేనప్పుడు బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే ఏం చేయాలంటే కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ ఖర్చులు తగ్గించుకుంటే ఆదాయం సమకూరే మార్గాలు కూడా వెతుక్కోవాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి. అట్లా లేదు, ఏదో చిన్న గుంటలో, మురికి గుంటలో చేపలు పట్టినట్టుగా ఉన్నకాడికి దేవుకుందాము. తెలిసిపోయింది స్వేచ్ఛ గారు, వీళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనం అధికారంలోకి రాము, 20-30 ఏళ్ళు కాంగ్రెస్ ఖతం అనేది అందరికి అర్థమైపోయింది. సో కాబట్టి ఏంటంటే దీపం ఉండగానే చక్కదిద్దుకునే ఒక పనిలో వెలువడ్డారు. కాబట్టి ఈ రోజు ఇంతగా ఈ రాష్ట్రంలో ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా ఎవరికి ఏమీ అందడం లేదు. మొన్న నేను ఒక ఊరికి పోయిన, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో 354 మందికి రైతు బంధు ఇచ్చినామని లిస్టు గోడ మీద పెట్టారు. ఆ ఊళ్ళో 600 మందికి పైగా రైతులు ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడు కూడా గోడల మీద లిస్టులు పెట్టలే. అందరికి ఇచ్చినప్పుడు లిస్ట్ పెట్టాల్సిన అవసరం రాదు కదా. సగం మందికి నువ్వు ఇచ్చి సిగ్గులేని పని. పైగా ఎవడన్నా అడుగుతాడు చూడంగానే ఆయన తెలివి కూడా లేదు కనీసం. వీళ్ళకి గోడ మీద లిస్టు పెట్టుకున్నారు, అందరూ బండబూతులు తిడతా ఉన్నారు. ఈ రోజు ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా గల్లా పట్టుకుని నిలదీసి అడుగుతున్నారు, తంతున్నారు. రేపు ఇంకా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాభవానికి గురవుతుంది ప్రజల చేతిలో. రైట్ శ్రీశైల్ గారు, అంటే ప్రభుత్వ చర్యల వల్లనే మరి రాష్ట్ర అభివృద్ధి అధోగతి పాలు చేస్తుంది, కాంగ్రెస్ మొత్తం తెలంగాణని ఆగం చేస్తుంది అనేది స్పష్టమవుతుంది. సో ఖజానాకు సంబంధించి కూడా అనేక విమర్శలు కనిపిస్తున్నాయి, నివేదికలో వాస్తవాలు కనిపిస్తున్నాయి. రాకేష్ గారు, ఇంతకుముందు శ్రీశైల్ గారు అన్నట్టుగా ఎక్కడైతే ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తా మొత్తం పూర్తిగా అవినీతికి సంబంధించే వాళ్ళు ముందుకు పోతున్న పరిస్థితి, ప్రజలని దారుణమైన సిచ్యువేషన్లకు నెట్టేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఇటువంటి విధానాల వల్ల ఖజానా పరిస్థితి ఎట్లా ఉందనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో రెవెన్యూ రాబడులు, పన్ను ఆదాయం కావచ్చు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ దానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా
తగ్గుదల మరి ఎక్కడైనా అభివృద్ధి జరగడానికి మరి ఎట్లా రిసోర్సెస్ క్రియేట్ చేయాలి, ఉన్నదాని నుంచి మరి ఆదాయాన్ని ఎట్లా పెంచాలనే దాని మీద దృష్టి లేదు, సోయి లేదు. ఎక్కడ చూసినా మన కమిషన్లు ఎక్కడ వస్తాయి, ఏం చేద్దాం అనే దానికి సంబంధించి ముందుకు పోతున్నారు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నది మనకి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉన్నదో అంటే నిన్న అంటే మీరు కమిషన్ల గురించి చెప్పినప్పుడు కమిషన్లు వచ్చేసి రాహుల్ గాంధీకి డైరెక్ట్గా లేఖ రాశారు. కాంట్రాక్టర్లు అందరు కలిసి మేము ఈ కమిషన్లు ఇచ్చుకోలేము, ఏమనంటే ఢిల్లీకి పంపిస్తున్నా అంటారు, మరి మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి మమ్మల్ని కమిషన్ అడుగుతారు అని చెప్పేసి డైరెక్ట్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఒక సభలో చెప్తారు, ఐఏఎస్ ఆఫీసర్ నేను ఒక్క తప్పు చేయమంటే వాళ్ళు 3-4 తప్పులు చేస్తారు అని చెప్పేసి 3 తప్పులు చేస్తారని చెప్పిండు. అంటే ఆల్రెడీ ఈయన ఒక తప్పు చేయమని చెప్పిండట ఆఫీసర్లకు, వాళ్ళు నేను చెప్పింది కాకుండా ఇంకో 2-3 ఎక్స్ట్రా చేస్తారు. అంటే ఈయన చెప్పేది తప్పులు చేయమని, అంటే తప్పులు మీన్స్ ఫైల్ అన్నీ కూడా తప్పుడు ఫైల్ క్లియర్ చేయమని చెప్పేసి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఏదైతే ఈయన చెప్పే అధికారులకు చెప్పేదే మీరు ఆల్రెడీ తప్పు చేయమని చెప్తున్నట్ట, ఆ తప్పు చేసిన దానికి ఎవరు బాధ్యత అండి. మళ్ళీ ఏమనంటే ఒకటి మేడం, ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఎందుకని రేవంత్ రెడ్డి రైతు బంధు చేయలేకపోయిండు, ఎందుకు ఇంత దివాలా ఎందుకు వచ్చింది అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని చెప్తారు, 20,000 కోట్ల రూపాయలు ఆయన రైతు రుణమాఫీ చేసిండు అని చెప్పాడు. రైతు రుణమాఫీ చేసింది నిజమే అనుకుంటే మరి అది ఎక్కడన్నా ఏ బ్యాంకుకు పంపించారో ప్రకటించాలి. నెంబర్ 1. ప్రధానంగా నేను అడుగుతున్నది ఏంటంటే 4 కాపులేని అంటే 4 సీజన్లేని 4 సీజన్లలో ఫస్ట్ సీజన్ కేసీఆర్ గారు ఏవైతే డబ్బులు పెట్టిరో ఎలక్షన్ కమిషన్ తోటి ఆపిచ్చారో కేసీఆర్ పైసలు పడ్డాయి. కేసీఆర్ పైసలు పడ్డాయి తప్పితే తర్వాత నువ్వు 3 సార్లు వేయాలి. 3 సార్లు వేసేటప్పులలో 7,600 కోట్లు 7,700 కోట్లు పడాలి. అంటే నేనేమంటానంటే నువ్వు పడాల్సినటువంటి పైసలు ఒక 7,500 కోట్లే అనుకుందాం, ఓ 200-300 కోట్లు తక్కువ చేసుకొని 7,500 ఇంటూ 3 ఎంత అవుతాయి? 22,500 కోట్లు అవుతాయి. మరి 22,500 కోట్లు అయితే నువ్వు మాఫీ చేసింది 20,000 కోట్లే కదా. అంటే రైతు బంధు మొత్తం బంద్ చేసినావు నువ్వు, రైతు బంధు మొత్తం బంద్ చేసి ఆ పైసలు ఏదో నేను రైతు రుణం మాఫీ చేసినా అని చెప్తున్నావు నువ్వు. అంటే ఎట్లనో కట్లా ఆ పైసలు వచ్చినాయి, మరి వచ్చే పైసలు బంద్ అయినాయి అంటే ఎట్లా బంద్ అయినాయి? రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. ఇప్పుడు ఒకటి అనుకుంటాం, బడ్జెట్ పెట్టేటప్పుడు మాకు ఇన్ని పైసలు వస్తాయి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తోటి అనుకుంటాం, మనం ఒకటి స్పష్టంగా చూస్తున్నాం. అంచనా ఎంత 2,21,000 కోట్లు వేస్తే వాళ్ళు వచ్చింది ఎంత? 1,67,000 కోట్లు వచ్చినాయి. అంటే మైనస్ ఎంత? 53,000 కోట్ల రూపాయలు మైనస్లో ఉన్నది, రావాల్సిన పైసలు రాలేదు. అదేవిధంగా మనం పన్ను ఆదాయం కింద తీసుకుంటే 1,64,000 కోట్లు రావాల్సింది 1,36,000 కోట్లు వచ్చింది, 28,000 కోట్లు అక్కడ తక్కువ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నదో అది 18,000 కోట్లు రావాలి, అది 8,000 కోట్లు వచ్చింది, అదొక 10,000 కోట్లు తగ్గింది. దీంట్లోనే ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో 70,000 కోట్ల తగ్గుదల జరిగింది అని చెప్పేసి ఏదైతే చెప్పాడో బడ్జెట్ పెట్టినప్పుడు, జనరల్గా బడ్జెట్ పెట్టినప్పుడు బడ్జెట్ ఏమంటే మన జేబులో ఎంత ఉన్నదో అంత పెడతాం బడ్జెట్, సరే ఇంకా అత్తది అనుకోని పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేసిండు, బడ్జెట్ పెట్టేటప్పుడు 2,95,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని ఏం చేసారు మళ్ళీ చూసుకునేసరికి మాకు 70,000 కోట్లు తక్కువ వచ్చినాయని చెప్పిండు. 70,000 కోట్లు ఎట్లా తక్కువ వచ్చినాయి అంటే నువ్వేదైతే రాగానే ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రాగానే హైడ్రా పెట్టినావు, మూసి ఇండుకులో కొట్టినాం, రియల్ ఎస్టేట్లకు అందరికి RR ట్యాక్స్ వేసినాం. ఇవన్నీ వేసేసరికి ఏమైంది, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను, పన్ను ఆదాయం అంటే అసలు ఆదాయం ఉంటే కదా ప్రజలకు. ఎప్పుడైతే ఒక ఇల్లు కట్టాలంటే మేడం జనరల్గా అంటే మేము ఒక సివిల్ ఇంజనీర్గా చెప్తున్నాం, ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు మీద 67 సెక్టర్స్ ఆఫ్ పీపుల్ డిపెండ్ అయి ఉంటాం. అది సిమెంట్ తయారు చేసే సున్నం గనిలో పనిచేసేటువంటి కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే చెరువులో మట్టి తవ్వి ఇటుక బట్టీలలో ఇటుక తయారు చేసే వరకు ఇదంతా ఒక ఎత్తు అయితే దానికి ఇంటీరియర్ చేసేటువంటి ఇంజనీర్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఆర్కిటెక్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే, సివిల్ ఇంజనీర్ నుంచి మొదలు పెట్టుకుంటే దాంట్లో కూలీ చేసి నీళ్లు కొట్టే కూలీ వరకు ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఇంటీరియర్ డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే ఒక సిమెంట్ బ్యాగ్ తయారు చేయాలంటే ఒక దాంతో కాంపోనెంట్తో తయారు కాదు, అట్లనే స్టీల్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఒక ఇటుక బట్టీలో ఇటుక తయారు చేయాలంటే కావచ్చు. కాబట్టి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఈ డిపెండెంట్ అన్నీ కూడా పడిపోవడం జరిగింది. పడిపోవడంతో ఏమైంది, మనకు ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో దానిలో ఆదాయం పడిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి మళ్ళీ ఏం చేశారు, మరి లాస్ట్ ప్రభుత్వంలో 70,000 కోట్లు తక్కువ వచ్చినాయి, మరి ఈసారి బడ్జెట్ ఏమైనా తక్కువ పెడతా అంటే ఆల్రెడీ బడ్జెట్లో తగ్గించారు, ముఖ్యమంత్రి ప్రకటించారు. మళ్ళీ ఏం చేశారు, 3,05,000 కోట్లకు తీసుకపోయారు. అరే లాస్ట్ టైమే నీతోటి కాలేదు, మళ్ళీ ఈసారి మళ్ళీ ఎందుకు పెట్టినామంటే వస్తాయి కావచ్చు. ఎట్లా వస్తాయి అంటే నువ్వు చేస్తున్న విధానం ఏంది, కాబట్టి ఏం రావు. మరి దీనికి ఎవరిని బాధ్యుల్ని చేస్తుండు, దానికి ఉద్యోగస్తులను బాధ్యుల్ని చేస్తుండు. నిజంగా కూడా
ఉద్యోగస్తులందరూ అసలు ఉద్యోగులు పనిచేయకపోతే నీకు ట్యాక్స్ ఇస్తే వసూలు కావు. ఉద్యోగులు కదా పైసలన్నీ తీసుకొచ్చి నీ ఖజానా కట్టేది. వాళ్ళకు అంటే తూటు పెడుతుండు, తీసుకుపోయే పైసలని కూడా కాంట్రాక్టర్లకు ఇస్తుండు. మరి ఇవన్నీ పైసలు రాలేదు. మరి నువ్వు 1,50,000 కోట్లు అప్పేడే చేసి ఏం చేసినావు? ఆ పైసలు అడిగిపోయినాయి, అడిగేటోళ్ళు లేరు. అండ్ నెక్స్ట్ సంక్షేమ పథకాలని చెప్తాడు. సంక్షేమ పథకాలకు లాస్ట్ బడ్జెట్లో పెట్టింది 46,000 కోట్లు పెట్టిండు, ఖర్చు పెట్టింది 26,000 కోట్లు, మిగతా పైసలు లేవన్నాడు. ఈసారి 56,000 కోట్లు పెట్టిండు. లాస్ట్ టైమే లేవంటే మళ్ళీ ఈసారి నుంచి లేని పెడతామంటే మళ్ళీ ఏం లేదు, నేను అన్నీ చేస్తా కానీ ఏవి కనిపించాయి. ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఆల్రెడీ ఏదైతే ఉన్నదో రియల్ ఎస్టేట్ గ్రామాలలో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏదో బిడ్డ పెళ్లి చేసుకుందాం, ఒక ప్లాట్ కొనుక్కుందామని చెప్పేసి కొనుక్కున్నారు. ఈరోజు ఆ ప్లాట్ అమ్ముడు పోక అసలు పెళ్లి ఎట్లా చేయాలనే ఆలోచన పరిస్థితులు ఉన్నారు. అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయినారు, లేకపోతే ఒక 5-10 రూపాయలు జమ చేసి ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నారు. అందరూ కూడా ఈరోజు కంప్లీట్గా రోడ్డు మీదకి రావడం జరిగింది. రేవంత్ సర్కార్ ఏం చేస్తుందంటే అన్ని వర్గాల ప్రజల్ని బాధితులు చేస్తుంది అనేది స్పష్టంగా అర్థం. అంటే మీకు ఇంకో విషయం చెప్తాను మేడం, అంటే గ్రామాల్లో జరిగేది ఏంటంటే రైతు బంధు పడుతుంది, నాకు ఒక నమ్మకం ఉంటుంది రైతుకు. అరే నా పైసలు పడితే నేను అది ట్రాక్టర్ వాళ్ళకు ఇంత డీజిల్ పోసుకొని 2,000 రూపాయలు కట్టచ్చు అని ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఈరోజు పోయింది. వడ్లమ్మంగానే పైసలు వస్తాయి, ఈ పైసలు ఎట్లయినా నా పైసలు నాకు వస్తాయి కదా, వడ్ల పైసలు అయితే ఎవరు ఇచ్చేటి కావు కదా, ఆ రైతు పైసలే కదా, ఆ రైతు పైసలు నాయనాకు వస్తాయి అనుకుంటే వచ్చే పరిస్థితి కూడా ఈరోజు వడ్లు కొంటలేరు. బోనస్ అని చెప్పిండు, బోగస్ అయిపోయింది. నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ బోనస్ అని చెప్పేసి మొత్తం బోగస్ ప్రభుత్వాన్ని నడుపుతుంది. వాళ్ళు చెప్పే మాటలన్నీ బోగసే, కమిషన్లు లేకపోతే బోగస్ మాటలు అంతే. శ్రీశైల్ గారు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏం చేయట్లేదు, అల్టిమేట్ గా ప్రజలను బాధితుల్ని చేస్తుంది. ఈ వర్గం ఆ వర్గం అని తేడా లేదు, అన్ని వర్గాల ప్రజల్ని బాధితుల్ని చేస్తుంది. అయ్యగారు ఏం చేస్తున్నారంటే ఒలకబోసి ఎత్తుకుంటున్నారని సామెత. ఈ ప్రభుత్వం పని అంతే, ఒలకబోసుడు ఎత్తేసుకున్నాడు, రోజు కోట్ల చేతుల తిట్లు తినుడు. ఇప్పుడు దాదాపుగా అన్ని రకాలు రెవెన్యూ రాబడి దగ్గర నుంచి అన్ని పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ అన్ని కలిపి దాదాపు 90,000 కోట్ల రూపాయల లోటు ఉంది స్వేచ్ఛ గారు. ఇది యాక్చువల్ గా కోవిడ్ టైంలో ఉన్న పరిణామంతో ఇది దాదాపుగా సమానం. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, కోవిడ్ కాలంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ఆపలేదు. ఇది చాలా కీ పాయింట్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, మనము మెల్లమెల్లగా మన అవసరాలు తీర్చుకుందాం, ఎట్లెట్లా సంపద మనం సృష్టిస్తామో అట్లట్లా పంచుకుందాం అని ప్రజలకైనా ఎన్నోసార్లు చెప్పిండ్రు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా చెప్పిరు, ఎవడో 10,000 కాదు మేము 15,000 ఇస్తాం రైతు బంధు అని ఒకళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటుంది. మనం 16,000 ఇవ్వచ్చు అని ఇస్తామని చెప్పొచ్చు మనం, కానీ నేను చెప్పను. ఈయన బహిరంగ సభలో చెప్పి కేసీఆర్, నేను చెప్పను, ఎందుకంటే మనం ఇవ్వలేము, అబద్ధాలు చెప్పొద్దు, మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావద్దు అని చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ప్రజలకి ఈ బహిరంగ సభల ద్వారా చెప్పింది. ఆయన చెప్పిన పనే ఈ రోజు జరుగుతా ఉన్నది. ఎంత హాస్యాస్పదము, ఎంత దారుణం అంటే ఈ ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే, ఫ్రీ బస్సు వల్ల జీడిపి పెరుగుతుంది అంటారు, అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయంటారు. ఇట్లాంటి ఆలోచనలు ఉన్న ప్రభుత్వము, వాళ్ళ సలహాదారులు ఇట్లా ఉన్నప్పుడు పరిణామాలు ఇట్లనే ఉంటాయి స్వేచ్ఛ గారు. ప్రధానంగా శ్రీశైల్ గారు ఇంకో అనుమానం కలుగుతుంది, అంటే వీళ్ళు చెప్పే లెక్కలు వేరేగా ఉంటాయి, మరి ఇంప్లిమెంటేషన్ లో వేరే విధంగా కనిపిస్తాయి. అంటే సాక్షాత్తు అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉండి ఇట్లా తప్పుడు లెక్కలు చెప్పడం నేరం కదా. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా 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 బాగుంది, ప్రభుత్వము గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు చాలా ఖర్చులు తగ్గించుకున్నది అనే అద్భుతమైన దృశ్యము ఎక్కడ ఆవిష్కారం అవుతుంది అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ఆవిష్కారం అవుతుంది. పూర్తిగా ఈరోజు ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా అన్ని రకాల ఆదాయాలు పడిపోయినాయి ఈ ప్రభుత్వ పాలసీల వల్ల. ఒకటి, వీళ్ళకి సంపద సృష్టించే మార్గం తెలియదు, వాళ్ళకి ఐడియా లేదు, కాబట్టే ఉచిత బస్సు వల్ల, అందాల పోటీల వల్ల జీడిపి పెరుగుతుందని అనుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళు నమ్ముతున్నారు. అది చాలా దారుణమైన విషయం అంటే అబద్ధం చెప్పడం కూడా కాదు, అది నమ్ముతున్నారు. తమ అబద్ధాలను తామే నమ్మే ఒక మానసిక స్థితిలోకి ఈ ప్రభుత్వ పెద్దలు పడిపోయింది. ఈ రోజు మన ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు. యాక్చువల్ గా ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారు, నేను కరెక్టే మాట్లాడుతున్నా స్వేచ్ఛ గారు, ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అంటున్నా, పొరపాటు మాట్లాడట్లేదు. ఆయన ఈ రోజు అందరినీ బెదిరించి
మీరు డబ్బులు ఇవ్వకపోతే హైడ్రా వస్తది అని చెప్తున్నారు. ఇంత రంగనాథ్ గారు ఆయనేమో చాలా నిజాయితీ పరుడైన ఆఫీసరు అది ఇది అని అందరూ అనుకుంటారు. ఎస్. హైడ్రాని ఇట్లా వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ ఎవరిలో కాన్ఫిడెన్స్ వస్తుంది? ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలన్నీ వీళ్ళే ఆ పూడుకుపోయిన నాలాలలాగా ఆదాయ మార్గాలన్నీ మూసేసిండ్రు. ఏమైనా వస్తే ఇస్తే మురుగునీరు వచ్చినట్టుగా ఈ రోజు పరిస్థితి ఉన్నది ఈ రోజు రాష్ట్రంది. కాబట్టి పూర్తిగా ఈ సర్వనాశనం చేసి వ్యవస్థల్ని అయినా కూడా అసలు ఏమీ పట్టనట్టుగా విచ్చలవిడి ఖర్చు చేస్తా ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. అంటే ఒకటి వస్తే ఇస్తే వ్యక్తిగత ఖాతాల్లోకి పోవాలి తప్ప మరి ప్రభుత్వ ఆదాయం కింద పరిగణలోకి రావద్దు అనే ఆలోచన ఏమైనా కనిపిస్తున్నదా? ఆలోచన కాదు, అది వాళ్ళ వాళ్ళ ప్రణాళిక. ఇది డిజైన్. ఇది ఈ రోజు ఏం జరుగుతుందంటే స్వేచ్ఛ గారు, ఈ రాష్ట్రం పేద రాష్ట్రమా ధనిక రాష్ట్రమా అనేది ఒక కన్ఫ్యూజన్ లో పడిపోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు పేద రాష్ట్రం అయితే ఇంత ఖర్చులు పెట్టొద్దు. ₹1,00,000 ఒక ఒక ప్లేటు పే చేయకూడదు పేద రాష్ట్రం అయితే. ఎస్. ధనిక రాష్ట్రం అయితే సంక్షేమ పథకాలు ఆపొద్దు. ఇది పేద రాష్ట్రమా ధనిక రాష్ట్రమా ఎవరు చెప్పడం లేదు. కానీ ప్రజల జీవితాల్లో దాని ప్రభావము దాని ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఒకటి ఆవేదన. అరే మనం ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసినాం కదా. ఈ రోజు కొంతమంది అంటే ఇప్పుడు రైతు బంధు పడని వాళ్ళలో కాంగ్రెస్ కి ఓటేసిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా ఉంటారు కదా చర్చ గారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు చెప్తా ఉంటారు. ఉదాహరణకి చెప్తున్నా నేను, ఎడుమ బొజ్జు అనే ఒక మా ఎమ్మెల్యే చాలా 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 పేదరికం నుంచి వచ్చిండు. అట్లాంటి ఆయనకి టికెట్ ఇచ్చినాము, ఆయనని గెలిపించుకున్నాము. ఆయన ఎమ్మెల్యే అయిన దాకా కూడా ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నాడని వీళ్ళు చెప్తున్నారు కదా. మరి అట్లాంటి పేద నాయకులు కాంగ్రెస్ నాయకులే ఈ రోజు వాళ్ళ జీవితాలు కూడా ఏం బాగలేవు స్వేచ్ఛ గారు. వాళ్ళకు కూడా మీరు మండల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో చూస్తే ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్న వాళ్ళు వీళ్ళు పైకి చెప్పుకోవడం లేదు. అదే అంటారు కదా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని. పైకి చెప్పుకోవడం లేదు నాయకులు. కానీ ఎవరు కూడా పాపము అంటే ఈ దందాలు చేసుకునేటోళ్ళు ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం ఎవరిని చేసుకొని ఇస్తున్నది? దందాలు ఎవరిని చేసుకొని ఇస్తలేదు, వాళ్ళు మాత్రమే చేసుకుంటా ఉన్నారు. రాకేష్ గారు 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీటింగ్ పెట్టుకొని చెప్పేసిర్రు అన్న. నువ్వు బాధలు చెప్తలేరు అంటున్నావు కానీ ఆల్రెడీ చెప్పేసిర్రు. అంటే ఎమ్మెల్యే రాకేష్ భాయ్ ఎమ్మెల్యేల స్థాయి అదైతే కింద మండల స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి బిల్లులు రాక కాంట్రాక్టర్లు రూపంలో ఉన్న అందరూ కాంట్రాక్టులు చేసుకుంటారు. అందరూ అన్ని పార్టీల నాయకులు చేసుకుంటారు. కానీ ఎంత పేదరికంలో ఉన్నారంటే వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుందన్న భయాందోళనలో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సో బేసిక్ గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే స్వేచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీలో పైన ముఖ్యమంత్రి 5-6 కేబినెట్ మంత్రులను తప్పిస్తే ఎవరు కూడా ఆ పార్టీలోనే సంతోషంగా లేనప్పుడు వీళ్ళ పాలన ప్రజలకి ఎట్లా సుఖ సంతోషాలు ఇవ్వగలుగుతుంది అనేది ప్రధానమైన అంశం స్వేచ్ఛ గారు. సో అంటే శ్రీశైల గారు అంటే 1.5 ఇయర్లోనే ఏమి చేయలేదు, మొత్తం ఉన్నదాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి కనిపిస్తే అండ్ ఫర్దర్గా మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంది? మరి ఒకవైపు మరి ఆదాయాన్ని క్రియేట్ చేసే ఆ తెలివి లేదు, ఆ సోయి లేదు. ఇంకొక వైపు చూస్తే మొత్తం ఎక్కడ చూస్తున్నాం మరి కమిషన్లు రావాలి, మరి వ్యక్తిగత ఖజానా నిండాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం బాగుపడద్దు అనే ఉద్దేశమే కనిపిస్తున్నది కదా. అంటే ఫర్దర్గా ఏం జరగబోతుంది, కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. రాకేష్ గారు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు కూడా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తుంది, తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తుంది. అది ఒక పరిధి దాటుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. కట్టలు తెంచుకున్న తర్వాత ఏమైతుంది? వరద వస్తుంది. ఆ వరదలో అందరూ కొట్టుకొని పోతారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తొలి నెలలోనే ఆయన జిఆర్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఆయన ప్రపంచంలోనే చాలా చాలా పేరున్న ఆర్థికవేత్త, ఆయనకు ఫోన్ చేసి ఆయన రిటైర్ అయితే, రెడ్డి గారు మన రాష్ట్రానికి రండి, మనం రాష్ట్రం తెచ్చుకున్నాం, మీ సలహాలు మాకు అవసరమైతాయి అని చెప్పి ఆయనను పిలిపించుకున్నారు. ప్రణాళికలు వేసిండ్రు. ఒక 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇవి ఉత్తగా రాలే. దాని వెనకాల చాలా తీవ్రమైన కృషి ఉంది. ఆ కృషి కంటే కూడా ఇంకా ఎక్కువగా ప్రజల మీద ప్రేమ ఉన్నది. కాబట్టి అట్లాంటి పథకాలు తేవడం జరిగింది, వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జనరల్ గా మనం 10 ఏళ్ల కేసీఆర్ పాలన అంటాం కానీ నిజానికి అది 7 సంవత్సరాల పాలనే స్వేచ్ఛ గారు.
2 సంవత్సరాలు కోవిడ్ తో పోయింది. ఇంకొక సంవత్సరం వరుస ఎన్నికలతో ఏ పనులు చేయలేకపోయినారు. అంటే ఏంది, సాధించిన అభివృద్ధి అంతా కూడా 7 సంవత్సరాల్లో చేసిండు కేసీఆర్ గారు. ఈ రోజు ఆల్రెడీ సంవత్సరన్నర అయిపోయింది, 2 ఏళ్ళు కూడా కావస్తా ఉంది. చివరి సంవత్సరం ఎలక్షన్ హడావుడే ఉంటది. సో ఇంకొక రాబోయే 2 సంవత్సరాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు ఫేస్ చేయబోతారు. దురదృష్టవశాత్తు అటు బీజేపీ పార్టీ గాని, అంటే కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో కూడా 2 మంత్రులుండి 8 మంది ఎంపీలుండి, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలుండి, ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఏ రకంగా కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయకపోగా రాహుల్ గాంధీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్నాడు. మొన్న ఇక్కడ జరిగిన పరిణామాల మీద అది అందాల పోటీల కంటెస్టెంట్ల కాళ్ళు గడగడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు మేడం సోనియా గాంధీ గారికి ఉత్తరం రాసింది. తర్వాత రాహుల్ గాంధీ కూడా చాలా కంప్లైంట్లు, అది కాంట్రాక్టర్ల బాధలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఇందాక రాకేష్ భాయ్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళకి రాహుల్ గాంధీకి ఉన్నా కూడా వాళ్ళు ఏమి చలనము లేదు. ఎందుకంటే ఇది ఒక బంగారు బాతుగుడ్ లాగా ఉంది తెలంగాణ. వాళ్ళకున్న ఈ రోజు 2.5 రాష్ట్రాల్లో 2.5 ఎందుకు అంటున్నంటే ఇంకో రాష్ట్రంలో వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ 2.5 రాష్ట్రాల్లో వాళ్ళు ప్రతిరోజు గుడ్డు పెడితే దాని ఓపిక ఉండాలి కదా. 30 గుడ్లు కావాలంటే నేను ఆగరు, అట్లా లేదు. వీళ్ళు కోసుకొని తినే పనిలో పడ్డారు కాబట్టి రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని ఏమైనా స్పందిస్తారు, రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పే పొజిషన్ లో వాళ్ళు ఉన్నారని నేనేమైతే అనుకోవడం లేదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ అని అంటే ఢిల్లీకి పోతున్నాయి అనే మాట వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ కంప్లైంట్ చేస్తే ఏమైతుంది అనేది కూడా ఒక ప్రశ్న. చాలా మంది రాహుల్ గాంధీ అమాయకుడు, రేవంత్ రెడ్డి దుర్మార్గుడు అంటున్నారు, కానీ అది చాలా తప్పు. ఒక దుర్మార్గాన్ని కంటిన్యూ చేసే పరిస్థితులు కల్పించడము, వాళ్ళని అదుపు చేయకపోవడము, దుర్మార్గం కంటే కూడా ఎక్కువ దుర్మార్గం అది. సో ఈరోజు ప్రధాన దోషి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వేరే ఇంకో మాట లేదు. చాలా క్లియర్ గా వాళ్ళకి ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలిసే జరుగుతున్నది, తెలియకుండా ఏం జరుగుతలేదు. ఏదో ఊరికే మీడియాలో అక్కడక్కడ రాహుల్ ఆగ్రహం, రాహుల్ టైం ఇస్తలేడు, రాహుల్ కి రేవంత్ కి గ్యాప్, దుర్మార్గాన్ని మించి అత్యంత ప్రమాదకరమైన మాట కూడా వాడొచ్చేమో. అబ్సల్యూట్లీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక శాపంగా తెలంగాణకి పరిణమించింది. ప్రధాన దోషి రాహుల్ గాంధీ. స్వేచ్ఛగా దాంట్లో రైట్. రాకేష్ ఒకటండి, ఏదైతే ఇంతకుముందు అన్న చెప్పినట్టు, శ్రీశైల్ అన్న చెప్పినట్టు, ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఇక్కడ కరెంట్ లేదు. అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఇక్కడ తీగల మీద బట్టలు లారేసుకోవాలంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్ అయినటువంటి ప్రభాకర్ రావు గారిని రిక్వెస్ట్ చేసి ఆయన చేయ అన్నా కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ చైర్లో కూర్చుండబెట్టి, జిఆర్ రెడ్డి గారిని ఆ చైర్లో కూర్చుండబెట్టి ఆదాయం పెంచడం ఎట్లా, కరెంటు రావడం ఎట్లా, అదేవిధంగా కోల్ ఇండియాలో అప్పటికే సర్వీస్ ఉన్నటువంటి నరసింహారావు సార్ లాంటి వాళ్ళని తీసుకురావడం కావచ్చు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఫారెస్ట్ పెంచాలనుకున్నారు. ఆ రోజు ఉన్నటువంటి భూపాల్ రెడ్డి గారు రిటైర్డ్ అయితే ఆయనని తీసుకురావడం కావచ్చు. అంటే ఒక సీఎంఓ అంటే ప్రతి ఒక్క పనిని తన బాధ్యతగా చేసే విధంగా ఆ రోజు సీఎంఓ నిర్మించడం జరిగింది. ఆ సీఎంఓలో అంటే నేనేమంటున్నా, స్మితా సబర్వాల్ గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా ఏ ఆఫీసర్ తీసుకున్నా కానీ ఒక ఎక్స్పర్ట్, ఒక సంబంధించిన సబ్జెక్ట్లో భూపాల్ రెడ్డి గారు అంటే ఒక చెట్ల భూపాల్ రెడ్డి అనే ఒక పేరు ఉన్నది ఆయనకు. నరసింహారావు సార్ అంటే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసి అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ శర్మ గారిని రిటైర్డ్ అయినా కానీ ఆయన అట్లనే ప్రభుత్వ సలహాదారునిగా కంటిన్యూ చేశారు. అంటే ఒక సలహాలు సూచనలు ఇచ్చేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే ఎవరెవరైతే ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని వహించిన వాళ్ళు ఉండే. అదేవిధంగా ఎవరైతే అంటే మొత్తం సీఎంఓలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఒక పవర్ఫుల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఉండే. ఈరోజు ఎవరు ఉన్నారని మొత్తం సీఎంఓ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయింది. 1.5 year కాలే సీఎంఓలు ఉన్న వాళ్ళు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఒక్కలేరు ఇప్పుడు. అంటే నీ పరిపాలన మీద, నీ ఆఫీస్ మీద నీ కంట్రోల్ లేదు, ఈరోజు నీ ఆదాయం మీద నీ కంట్రోల్ లేదు. కాబట్టి నేను ఏమంటానంటే కంప్లీట్గా ఈరోజు అధికారుల వైఫల్యం అని చూపెట్టడానికి నీ సీఎంఓ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి పడేసినాం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క ఆఫీసర్ కూడా అంటే నేను ఏమంటానంటే ఎవరి పని ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. అన్ని బాధ్యతలు అన్నదమ్ములు చేసుకోలే, బంధువులు చేసుకోలే, ఈరోజు మొత్తం అన్నదమ్ములే చేస్తారు. ఇంతకుముందు అన్నట్టు అన్నదమ్ములు, బావలు, బామ్మర్దులు ప్రతి ఒక్కరు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోతే ఒక ఆఫీసర్, ఆర్టీఐ ఆఫీస్కి పోతే ఒక ఆఫీసర్, ఈరోజు గనుల శాఖకు పోతే ఒక మనిషి, మన మున్సిపల్ శాఖకు పోతే ఒక మనిషి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి అప్పచెప్పేసిండు.
మీ పాత సినిమాలు ఉంటుంది కదా, నాది ఇది అన్నట్టు ఆయన చుట్టూ ఉండేటోళ్ళు మొత్తం కూడా అన్ని పంచుకోవడం జరిగింది. ఈరోజు మైన్స్లోనైతే భయంకరమైనటువంటి పరిస్థితి మేడం. ఎంత దారుణంగా ఉందంటే క్రషర్లు నడవని పరిస్థితి, క్రషర్లకు పర్మిషన్లు ఇస్తలేరు. మొత్తం ఈరోజు అంటే ఆల్రెడీ సివిల్ ఇండస్ట్రీ మొత్తం ఇల్లు అది రియల్ ఎస్టేట్ కుదేలై ఉందంటే కనీసం క్రషర్లకు కూడా వాళ్ళకి ఎంత తాగుతుర్రు, ఏం తీసుకుంటారు, దానికి ఒక కరెంటు బిల్లు మీదకి మీకు ట్యాక్స్ వేస్తామని చెప్పారు. అది లేదు, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారని ఏం చేయాలి? ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి కమిషన్ కట్టాలి. ఎవరైనా క్రషర్ పెట్టుకుంటే వీళ్ళకి కమిషన్ కడితేనే అవుతుంది. దాంట్లో ఆఫీసర్లు ఏమంటారు, ఏమనంటే మాకు కంప్లైంట్లు వచ్చినాయి, ప్రతిదానికి కంప్లైంట్లు వస్తాయి. ఎవరిని కానీ రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు పర్మిషన్ పోతే కంప్లైంట్ వచ్చింది, ఒక క్రషర్ పర్మిషన్ పోతే క్వారీ పర్మిషన్ వాళ్ళకు కంప్లైంట్ వచ్చింది. ప్రతి ఒక్క దానికి కంప్లైంట్ వచ్చింది అంటారు, ఆపేస్తారు. మళ్ళీ దానికి ఏంది కమిషన్ ఇస్తే ముందు అడిగిపోతుంది. ఎస్ అంటే ఒకవైపు అభివృద్ధి చేయడం చేత కాదు, ముందు తీసుకుపోవడం సంగతి పక్కన పెడితే యథాతథ స్థితి ఎట్లా ఉందో అట్లనైనా సస్టైన్ చేయండి అంటే అది కూడా చేత కాదు. ఇంకోటి ఏం జరుగుతుందని అంటే ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు వీళ్ళని టార్గెట్ చేస్తున్నామా, వీళ్ళని ఇబ్బంది పెట్టినామా, రేపు ఇంకొకళ్ళని పెడుతున్నామా, ఎల్లుండి ఇంకొకళ్ళు ఇట్లా నడుస్తుంది. సో ఈ వరుస లేకపోతే మీకు ఒక్కటే చెప్తున్నా మేడం, ఏ ఆఫీసర్ అయితే తినడో గత ప్రభుత్వంలో ఎఫిషియెంట్గా పనిచేసిన ఆఫీసర్ల మీద వాళ్ళు పైసలతో పట్టుబడరంటే ఏసీబీ రైడ్ చేసినావు కరెక్ట్. నువ్వు పైసలు లేకుండా ఏం లేకుండా వాంటైన్ వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తున్నావు అంటే దేని మీద దాడి చేస్తున్నావు? వాళ్ళు నాకు కమిషన్ కట్టలే కాబట్టి వాళ్ళ మీద ఏసీబీ దాడులు చేపిస్తాం. అట్లా చాలామంది అధికారుల మీద, ఎఫిషియెంట్ అధికారుల మీద ఇంకో 2 నెలలు అయితే 3 నెలలు అయితే 6 నెలలు అయితే రిటైర్డ్ అయ్యే ఆఫీసర్లందరి మీద కూడా రైళ్లు చేపిస్తాం. రైళ్లు చేపియాలి, భయపెట్టియాలి, భయభ్రాంతులకు చేయాలి, లేకపోతే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేయాలి. తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న ఏ అధికారి కూడా ఈరోజు ఎక్కడ కూడా ఒక మంచి పొజిషన్లో లేడు. వాళ్ళు ఎవరైతే జై తెలంగాణ అన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడెక్కడో రూరల్ అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ చేసి పడేస్తున్నారు. సో అంటే ఒక ప్రశ్న తలెత్తుతుంది, ఎందుకు ఇట్లా ప్రజలని ఒక్కొక్క వర్గాన్ని టార్గెట్ చేసుకుంటా ఇట్లా వేధించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న తలెత్తుంది. రాకేష్ గారు, ప్రధానంగా హెచ్సియు భూముల వివాదం జరిగినప్పుడు ఇటువంటి స్థితి రాకూడదు, ఇటువంటి దుస్థితి రాకూడదు అనేది ప్రధాన ఉద్దేశంగా అంతా కూడా ఏకమై పోరాటం చేసిన పరిస్థితి. కానీ ఇవాళ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే జింకలు ఎట్లా బెదిరిపోయినాయి అనేది మనం అన్నీ చూసినాం, వన్యప్రాణులు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి, సో ఎన్ని వాల్యుబుల్ స్పీషీస్ అక్కడ ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్ అంతా చూసినాం. సో అల్టిమేట్గా ఇవాళ ఏంటి పరిస్థితి రేవంత్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల అంటే ఈ దుస్థితి ఎట్లా అర్థం చేసుకోవాలి? మేడం, ఈరోజు ఎక్కడైతే అంటే హెచ్సియు భూములలో అక్కడ కంచగచ్చిబౌలిలో అసలు ఒక్క వన్యప్రాణి కూడా లేదు, గుంటనక్క కూడా లేదు. గుంటనక్క మాటలు మాట్లాడుతున్న ఈ గుంటనక్క ప్రభుత్వం నేనేమంటానంటే ఈరోజు తీసుకుంటే అక్కడ ఎన్ని జింకలు ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. డైరెక్ట్గా నీళ్లు తాగడానికి నీళ్ళు లేక మురికి నీళ్లు తాగుతున్నటువంటి పరిస్థితి. అండ్ వీళ్ళు ఏమంటారు, కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడెక్కడైతే వన్యప్రాణులు ఉన్నాయో అక్కడ సాసర్ అవి అరేంజ్ చేసి అంటే ఫారెస్ట్ సాసర్స్ అరేంజ్ చేసి దానిలో వాటర్ ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఇది పరిస్థితి కూడా అక్కడ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4-5 జింకలు కుక్కల బారిలో పడి చచ్చిపోయినాయి. అదేవిధంగా నేనేమంటానంటే వాటిని తీసుకోకపోగా అంటే అక్కడ ఏం లేవు, అసలు వన్యప్రాణులు లేవంటే సుప్రీంకోర్టు డైరెక్ట్గా తప్పుపట్టింది. నిన్నగాక మొన్న కూడా మొట్టికాయలు వేసింది కదా. ఈరోజు జింకలకు నీళ్ళు పెట్టడానికి కూడా సుప్రీంకోర్టు రావాలి కావచ్చు. ఇక నేనేమంటున్నా, కోర్టు ఇన్వాల్వ్ అయ్యేదాకా ఏం చేసేటట్లేదు ఈ ప్రభుత్వం. కంప్లీట్గా కోర్టు మీద ఇప్పుడు నువ్వు చెట్లు నరికినప్పుడు రాత్రి మీరు నేను కాదు కదా, సుప్రీంకోర్టు ఏమన్నది, హాలిడే చూసుకొని ఉగాది పండుగ చూసుకొని నువ్వు ఒకటేసారి 30-40 బుల్డోజర్లు ఎట్లా పెట్టినవాడా అంటే బుల్డోజర్లు పెట్టేసి మొత్తం అడవిని ఎట్లా క్లీన్ చేస్తాం? 3 రోజులు హాలిడే ఉండి వరుసగా ఆ 3 రోజులు హాలిడే రోజే చూసుకొని చేస్తాడా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈరోజు జింకల పరిస్థితి ఆ దుస్థితిలో ఉంది. కాబట్టి వన్యప్రాణులను కాపాడడం కావచ్చు, ఫారెస్ట్ నాశనం చేయడంలో ఆ భూములు అమ్ముకుందామన్నంత అంటే స్థితి నుండి అంటే ఈరోజు ఏ భూమి అమ్మాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ అంతే తప్పితే ఎక్కడ అభివృద్ధి చేయాలి, అభివృద్ధితోటి తెలంగాణ మొత్తం బాగుపడాలన్న సోయి మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా మనం ఏమనంటే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని అంటారు. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ వైఖరే ఇది. ఈరోజు కొండ సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రే కదా, సీతక్క కాంగ్రెస్ పార్టీ మంత్రే కదా. ఏం చెప్తున్నారు వాళ్ళే? ఆమెనేమో కమిషన్లు అంటుంది, ఏమైనా కాలు దుడిపిస్తుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు అడవికి పోతే అడవిలో జింకలు మంచిగా లేవు. నేనేమంటున్నా అంటే ఇంకా చాలా ఉన్నాయి, చెంచులకు కూడా లేవు. తర్వాత నేనేమంటున్నా అంటే ఈరోజు కంప్లీట్గా ఎక్కడ చూసుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యార్థులకు వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఆల్రెడీ మళ్ళీ ఫీజులు పెంచుతున్నారు. సర్టిఫికేట్లు తీసుకోవాలంటే పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని పాపం వాళ్ళు ఏమంటారు, ఇంజనీరింగ్ కాలేజీలను వాళ్ళని అడిగితే డిగ్రీ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలను అడిగితే వాళ్ళు ఏమంటారు, ఏందన్నా ఎందుకు అంటే జనరల్గా మేము ఫోన్ చేస్తే సార్ మా టీచర్లకు కూడా జీతాలు ఇవ్వాలి కదా,
నువ్వు సిబిల్ స్కోర్ పడిపోయిందని ఎవరెవరికో చెప్తాను. మరి Right. స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు, కాలేజీలలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ సిబిల్ స్కోర్ కూడా పడిపోతాయి కదా. Yes, yes. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా ఓ దిక్కు ప్రజలకు నష్టం చేస్తున్నావు, ఓ దిక్కు జీవరాశులకు నష్టం చేస్తున్నావు, జింకలకు కూడా నష్టం చేస్తున్నావు. నేను రామన్ అదే పోజ్ చేసిండు. రామన్ ఏమని పోజ్ చేసిండు, ఎందుకు పోజ్ చేసిండు అంటే ఇది గతంలో ఇదే కంచగచ్చిబౌలిలో అసెంబ్లీలో మాట్లాడుకుంటా గుంట నక్కలు ఉన్నాయాడా అని చెప్పేసి అన్నాడు. మరి ఇక్కడ నీకు జంతువులు కనిపిస్తలేవా? కానీ దానికి సమాధానంగా ఏం చెప్పారో తెలుసా? హెచ్సి స్టూడెంట్ అందరూ ఒకటి చెప్పారు, ఎస్ మేము గుట్ట నక్కలమే కావచ్చు కానీ ఈ ప్రాంతాన్ని నమ్ముకున్నటువంటి దొంగలం మాత్రం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి జింకలకు అంటే సరైన వసతి కల్పించాలని నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. దాని వెంటనే ఫారెస్ట్ శాఖ అధికారులు స్పందించాలి, లేకపోతే అది కూడా కేసు సుప్రీంకోర్టుకు పోతాయని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తారు. రైట్. శ్రీశైల్ గారు, అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది తప్పు, మాట్లాడుతుంది అబద్ధం అనేది ప్రూవ్ అయ్యే విధంగా ఇటువంటి దృశ్యాలు రెగ్యులర్గా కనిపిస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎంత దాచాలని చూసినా కూడా వాస్తవాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని భావించాలా ఇవాళ? ఇప్పుడు నిన్న మన ఒక మీడియాలో వచ్చింది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని దగ్గర పోయి ఇట్లా అలైబలై తీసుకోవడం పోతే ఆయన దూరం జరిగి వద్దు నాయనా, మీ వద్దు, మీ పార్టీ వద్దు, ఇప్పుడంతా మీ రాజ్యం నడుస్తున్నది అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఎట్లాంటిదో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏమేం చేసారు అనేది ఒక అంశం అయితే, ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు మరింత, ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు వాళ్ళది, ఏ రోజుకు ఆ రోజు సంపాదన, ఏ రోజుకు ఆ రోజు తెల్లారి హెడ్లైన్లలో తమ చెంచా పత్రికలలో, చెంచా మీడియాలలో ఎట్లాంటి వార్తలు రాయించుకోవాలని తప్ప వీళ్ళకి ఆ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ఏం భక్తి భావం లేదు. కాబట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారు నిన్న అక్కడ అట్లాంటి సంఘటన జరిగింది. ఈ రోజు పూర్తిగా ఇప్పుడు హెచ్సి గురించి సుప్రీంకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా చలనం లేదంటే స్వేచ్ఛ గారు, ఒకటి నేనేమంటున్నా, హైడ్రా పేరుతో, మూసి సుందరీకరణ పేరుతో ఇండ్లు కూల్చి ప్రజలని రోడ్డు మీద వేసిన వానికి జింకల గురించి ఆపేక్ష ఉంటదా స్వేచ్ఛ గారు? ఆలోచిస్తాడా? ఇది మీరు 100 ఎకరాలలో మొత్తం 400 ఎకరాలు 100 ఎకరాలు మీరు విధ్వంసం చేసిరు, మీరు దాన్ని ఎట్లా పునరుద్ధరిస్తారో చెప్పకపోతే సిఎస్ అధికారులని ఆడనే జైలు కట్టి లోపల ఉంచుతామని సుప్రీంకోర్టు అన్నది. సిగ్గున్నవాడు ఎవడైనా తలెత్తుకొని తిరగలుగుతాడా ఇట్లాంటి మాటలు అన్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? సో వీళ్ళకి అధికారులు వీళ్ళు ఒకలాగా చేస్తే అధికారులు ఒకలాగా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, తొలి రోజుల్లో స్మితా సబర్వాల్ గారు మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. అక్కడ ఏదో నాకు గుర్తులేదు కానీ ఏదో విద్యార్థులకు సంబంధించిన ఏదో ఇష్యూ వచ్చినప్పుడు కలెక్టర్ గా ఆమె కండ్లలో నీళ్లు పెట్టుకున్నారు. అది కేసీఆర్ చూసి అరే ఇట్లాంటి వాళ్ళు సీఎంలో ఉండాలి కదా అని తెచ్చి సీఎంలో పెట్టుకున్నారు. ఈ రోజు స్మితా సబర్వాల్ గారిని ఏం చేస్తున్నది గవర్నమెంట్ మనం చూస్తున్నాం కదా. ఒక ఉదాహరణగా స్మితా సబర్వాల్ గారి పేరే తప్ప ఇంకా చాలా మంది అధికారులు, ఎఫిషియెంట్ అధికారులు, ఇందాక మిత్రుడు మన రాకేష్ చెప్పినట్టుగా ఎవరు సీరియస్ గా పనిచేసేటోళ్ళు, ఈ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు తమ చుట్టుపక్కల ఉండకూడదు. వీళ్ళకి సంబంధించిన వీళ్ళ పనులు చేసి వీళ్ళ ఫైళ్లు గదిపే వాళ్ళు చకచక వీళ్ళు సంతకాలు పెట్టి కమిషన్లు తీసుకొని చేస్తే అటు ఫైనాన్స్ లో కావచ్చు, జిఏడిలో కావచ్చు వెంటనే క్లియర్ చేసే వాళ్ళే వీళ్ళకి కావాలా. కేసీఆర్ గారు ఏదో ఆడ కూర్చుని ఉత్తగా జరగలే ఈ పనులని. ఇందాక చెప్పిన చాలా పేర్లలో రాకేష్ గారు చెప్పినట్టుగా ఓ భూపాల్ రెడ్డి కావచ్చు, ఒక జిఆర్ రెడ్డి కావచ్చు, సాగునీటి సల్దార్ పెంటారెడ్డి కావచ్చు. మరి వాళ్ళకి అదే పెంటారెడ్డిని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఆ రోజు తిట్టిన వాళ్ళని ఈ రోజు మీరు కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా కొంతమందిని. సో బేసిక్ గా ఏంటంటే రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాధ్యతారహితంగా వివరించాలి. అట్లా వివరించాలంటే పైనున్నోడు వీళ్ళందరికంటే మంచి రోల్ మోడల్ అయి ఉండాలి. భయభక్తులు అనే పదబంధం ఉంది కదా స్వేచ్ఛ గారు. భయము భక్తి రెండు అధికారుల్లో ఉండాలి. భక్తి అంటే గౌరవం ఎప్పుడు వస్తుంది? నువ్వు తపన పడుతున్నావు ప్రజల కోసం అని అధికారులు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. పైన అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎగ్జిక్యూటివ్ అట్లా ఉంటే కింద స్థాయిలో మండల స్థాయిలో ఉండేవాళ్ళు డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా అదే భయభక్తులతో ఉంటారు. ఇప్పుడు విచ్చలవిడిగా అయిపోయింది, ఇష్టారాజ్యం అయిపోయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుల వరకు కూడా
వాళ్ళు ఎట్లా ఉన్నారో అధికారులు అట్లాగే ఉంటారు, ఎస్ మీడియా అట్లాగే ఉంటది, అన్ని వ్యవస్థలు అట్లాగే ఉంటాయి. అది ఫాలో అవుతారు కదా, ఒకరిని చూసి ఒకరు ఎస్ ఇన్స్పైర్ ఎస్ అవుతారు కదా. ఇదే ఒక న్యూ నార్మల్సీగా అయిపోయిన తర్వాత ఇంతకంటే గొప్ప పరిణామాలు ఈ రాష్ట్రంలో ఏమి ఉండవు శేష గారు. ఎస్ అంటే అది అలవాటు పడిపోవాలని భావిస్తుందేమో కాంగ్రెస్, కానీ తెలంగాణ స్వభావం అది కాదనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వీళ్ళ వేధింపుల జాబితాలో ఉన్న మరో అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. రాకేష్ గారు, ముఖ్యమంత్రి మాట్లాడితే నోరు తెరిసే అవసరమైన కాడ జిల్లా పేరు చెప్పుకుంటాడు, నల్లమల పేరు చెప్పుకుంటాడు, కానీ మరి ఎటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అంటే చెంచుల జీవితాలు దుర్భరం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కనీసం తాగడానికి నీళ్లు కూడా అందించలేని స్థితి. అంటే దీని వెనుక కూడా వ్యూహాత్మకంగానే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది వినిపిస్తున్న వాదన. నల్లమల్ల అడవిలో దాదాపుగా అంటే ఇక్కడ 4000 బోర్లు వేసారు. దేనికంటే యురేనియం నిల్వలు ఉన్నాయా లేవా అని చెప్పేసి. నాకు తెలిసిన గుర్తుండి 2019లో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నల్లమల్లలో అది సెంట్రల్ గవర్నమెంట్కి పర్మిషన్ ఇచ్చిందంటే కేసీఆర్కి సంబంధం లేకుండా పర్మిషన్ అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఒక ఆఫీసర్ ఇచ్చిండు. ఆ ఆఫీసర్ని మళ్ళీ తీసుకొచ్చుకొని నేను పెట్టుకున్నాడు. అది వేరే అంశం. నేనేమంటానంటే ఏమన్నా అంటే నేను నల్లమల్ల నుంచి వచ్చిన నల్లమల్లకి ఏం చేసినా కనీసం చెంచులకు తాగడానికి నీళ్లు లేక వాళ్ళు గుక్క నీళ్ళు లేక తిప్పలు పడతారు. చెంచులే కాదు, ఏ గ్రామంలో పోయినా మిషన్ భాగీరథ నీళ్ళు ఆగిపోయినా తాగడానికి నీళ్ళు లేవు. ఊర్లలోనే తాగడానికి నీళ్ళు లేవు అంటే అడవిలో వారి పరిస్థితి ఏంది? ఇప్పుడు నిజంగా కూడా అక్కడ ఏంటంటే జనరల్గా ట్యాంకర్లతో నీళ్లు పోపిస్తారు. ఏది పశువులు తాగనికని ఆ సాసర్ ఉంటాయి కదా, ఫారెస్ట్ సాసర్స్లలో వాటర్ పోపిస్తారు. వాటితోటి ఒక 2 ట్యాంకర్లు చెప్తే వాళ్ళకు చెంచులకు కూడా నీళ్ళు దొరుకుతాయి కదా. అంటే నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళను అక్కడ నుండి తరిమి వేసేటువంటి కుట్రకు పాల్పడడం జరుగుతుంది. వాళ్ళ పాపం చెంచులు, వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు ఏదో పోడు వ్యవసాయం చేసుకుంటారు, లేకపోతే అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటారు. అలాంటి నల్లమల్లో చెంచులను చంపేసేటువంటి ఒక రాజ్యం నడుస్తుంది. అంటే వాళ్ళని అడవి నుంచి తరిమి వేసేటువంటి కుట్ర నడుస్తుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు ఏదైతే చెంచులు ఉన్నారో ఆ చెంచులందరినీ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ మరణాలు ప్రపంచానికి తెలివాయి, వాళ్ళ జననాలు ప్రపంచానికి తెలివాయి. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ చెంచు పెంటలకు కూడా అందరికి కూడా కంపల్సరీ అంటే ఆ గూడాలకు ఏవైతే చెంచు గూడాలు ఉంటారో ఆ గూడాలకు కూడా మిషన్ భాగీరథ నీళ్ళు అందించారు, అక్కడికి విద్యుత్ శక్తిని అందించారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనం కంపల్సరీగా అడవి గిరిపుత్రులైనటువంటి ఆ చెంచులను మనం కాపాడుకోవాల్సిందే. కాపాడుకోవడానికి మనం ఏమేమి చర్యలు చేపట్టానో వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టాలి. ఆల్రెడీ వాళ్ళు తాగడానికి డ్రింకింగ్ వాటర్కు బోర్లు కావచ్చు, లేకపోతే కనీసం వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి అక్కడ హెల్త్ క్యాంపులు కావచ్చు. కంపల్సరీ ఎండాకాలంలో ఎంతమంది మరణించారు, ఆల్రెడీ 770 మంది మరణించారని చెప్పేసి మనకు లెక్కలు తెలుస్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని క్లియర్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ అందించాలి. వాళ్ళని ఆ గూడాలు దాటకుండా చెంచులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అక్కడ మొత్తం ఏదైతే అన్వేషణలో ఉన్నారు, యురేనియం అన్వేషణలో, లేకపోతే ఏదైతే అక్కడ దొరికేటువంటి వాటి మీద అన్వేషణలో ఉన్నారు, కానీ అడవి ఉత్పత్తుల మీద ఉన్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులను పట్టించుకోవట్లేదు. కాబట్టి వెంటనే మనుషులను కాపాడుకోవడానికి వాటికి వాళ్ళకి ఇమీడియట్గా ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని అందించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉందండి. ఎస్ శ్రీశైల్ గారు, ప్రధానంగా గమనిస్తే పులులకు కూడా భయపడని చెంచులు ఇవాళ ఫారెస్ట్ అధికారులను చూస్తే భయపడుతున్నారనేది ఒక మాట నడుస్తుంది. అంటే అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి అంటే ఐటీడీఏ పీఓ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పడం అనే దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అంటే వీళ్ళను కూడా ఆఖరికి వీళ్ళను కూడా వేధిస్తుంది ప్రభుత్వం కదా. అంటే అక్కడ అందిస్తే ఆర్డీఓకో ఎంఆర్ఓకో అందించాలి, కానీ ఈ ఐటీడీఓకి ఏంది మేడం అది అన్న చెప్పన్నా. రేచ గారు, ఇప్పుడు మన ఖలేజా అని ఒక సినిమా ఉంటది మహేష్ బాబు. ఆ ఖలేజా సినిమాలో ఇరిడియం నిక్షేపాల కోసము ఆ ప్రకాష్ రాజ్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఒకరొకరుగా వాళ్ళు చనిపోయే పరిస్థితులు తీసుకొచ్చి నీళ్లు కలుషితం చేసి ఇవన్నీ చేసి ఆ ఖనిజాలు తవ్వుకోవాలని ఈ రోజు ఖలేజా సినిమా నడుస్తున్నది నల్లమల్ల. ఈ రోజు వీళ్ళకి అక్కడున్న వనరులు తవ్వుకోవాలి, వాటి నుంచి ఏదైనా తమ బొజ్జ నింపుకోవాలి, రాహుల్ గాంధీ బొజ్జ నింపుకోవాలనే లక్ష్యం తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వ వైపరీత్యము. గిరిపుత్రుల మీద, చెంచుల మీద, అడవి బిడ్డల మీద ఈ రోజు ప్రభుత్వ వైపరీత్యము జరుగుతా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూర్చుని వాళ్ళు ఈ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈడ మీటింగ్లు పెడితే ఢిల్లీకి వెళ్ళి వచ్చి మీటింగ్లలో లెక్చర్లు దంచిపోతారు. ఈ రోజు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని మొన్నటి దాకా పొగిడిన హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు నిరసన గడం వినిపిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇష్యూ అట్లాంటిది కాబట్టి.
సో ఇట్లాగే ఈరోజు పౌర సంఘాలు, మేధావులు వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలి ఈ ప్రభుత్వం మీద. వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళు మన బిడ్డలు, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకునే ఆలోచన చేయాలి తప్ప ఇట్లా ఈరోజు వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక కాంట్రాక్టర్ మనస్తత్వం కలిగిన ఈ ప్రభుత్వము ఇట్లాంటి పరిణామాలు ఇంకా దారుణంగా ఇంకా జరగకముందే పౌర సమాజము మేల్కోవాలి. పౌర హక్కుల సంఘాలు కూడా బలంగా ఉండాలి. రాజకీయ పార్టీలు అన్ని కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు ఆపరేషన్ కగారికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నది. అన్ని పార్టీలు, బీజేపీ తప్ప మిగతా పార్టీలు అన్ని కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నాయి. మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ అండ్ దే ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటే కాబట్టి వాళ్ళని సెపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఈ రోజు అన్ని రకాల వనరుల్ని, ప్రజల్ని ఒక గోసకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం చాలా త్వరగా నాశనం అయిపోవాలని నాకేమన్నా ఏదైనా తపశక్తి ఉంటే శాపం కూడా పెట్టేద్దు స్వేచ్ఛ గారు. అంటే అల్టిమేట్గా అవినీతి మాత్రమే తెలిసిన ప్రభుత్వానికి, సో కమిషన్లు మాత్రమే తెలిసిన ప్రభుత్వం మరి ప్రజలను ఏ మేరకు పట్టించుకుంటుంది అనేది ప్రజలకు ఇప్పుడు, తెలంగాణ ప్రజలకు తీవ్రమైన ఆందోళనగా మారింది. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, శ్రీశైల్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.